హే గాయస్, వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్. ఇవాళ నేను మీకు చూపించబోయే ప్రోడక్ట్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ అండి. నేను తీసుకున్న బ్రెస్ట్ పంప్ ప్రోడక్ట్ అయితే ఫిలిప్స్ది. సో ఇలాగా ఛార్జ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది అండ్ ఇలాంటి వైర్ ఇన్సెషన్కి ఇలా ఉంటుంది అనమాట పంప్కి అండ్ ఈ మెషిన్కి. సో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి, పవర్ బటన్ అండ్ ఫాస్ట్గా సక్ చేసేదానికి ఇలాంటి రేజింగ్ ఆప్షన్స్, తగ్గించుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ పంప్కి ఇవన్నీ ఉంటాయండి. వన్స్ పంపింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకొని నీట్గా వాష్ చేసి హాట్ వాటర్లో బాయిల్ చేయాలి. ఇప్పుడు ఇందాక ఈ మెషిన్కి ఇలాంటి వైర్ ఇన్సర్ట్ చేశాను కదా, సో నెక్స్ట్ ఎండ్ వచ్చేసి ఈ పంప్కి ఇన్సర్ట్ చేస్తున్నాను. వన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనము ఛార్జ్ పాయింట్ ఇందులో పెట్టేసి ఈ పంప్ సెట్లోనే మనకి బాటిల్ కూడా వస్తుందండి. సో ఆ బాటిల్ని దీనికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా ఈ సెట్ అయితే రెడీ అయిపోయింది పంపింగ్కి. అండ్ వన్స్ ఇలాగా పంప్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్లో రీడింగ్స్ ఉంటాయి. ఈ ఫిలిప్స్కి మనకి వచ్చిన బాటిల్లో 125 వరకు రీడింగ్ ఇచ్చున్నారు. బేబీకి మనం ఈ పాలు అప్పటికప్పుడు పట్టించాలి అంటే ఒక 4 hours వరకు స్టోరేజ్ ఉంటుందండి ఈ బాటిల్స్లో. లేదు మనము ఫ్రీజర్లో పెట్టేసుకొని ఫ్యూచర్ పర్పస్కి యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి స్టోరేజ్ బ్యాగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వన్స్ ఇలాగ పంప్ చేసిన బ్రెస్ట్ మిల్క్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ డొనేషన్ పర్పస్కి కూడా ఇలాగ స్టోర్ పెట్టుకోవచ్చు అండి. నాకు 20 ప్యాకెట్స్ వరకు స్టోర్ అయి ఉన్నాయి. ఇవి నీలోఫర్ హాస్పిటల్ వాళ్ళు తీసుకుంటామని చెప్పారు డొనేషన్ పర్పస్ కోసం. మీకు మంత్స్ పాటు బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ కావాలి అనుకుంటే ఇలాంటి ప్యాకెట్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు.